తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పెళ్లై దగ్ధం కేసులో ఫైళ్ల దగ్ధం కేసులో A1 నిందితుడు రైస్ మిల్ మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు చేపట్టారు. వేకువజాము నుండి అధికారులు మాధవరెడ్డి ఇంట్లో అణువున సోదాలు చేశారు. అయితే మాధవరెడ్డి మాత్రం అందుబాటులో లేడు. తిరుపతి నుంచి వచ్చిన సిఐడి డీఎస్పీ వేణుగోపాల్, సిఐలు రాజ్ కుమార్, రంగస్వామి, మదనపల్లి 1 టౌన్ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ సునీత. ఇక మదనపల్లిలో సిఐడి అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి ఘటన అయితే జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో అయితే మాత్రం A1 నిందితుడిగా ఉన్నటువంటి రైస్ మిల్ మాధవరెడ్డి ఇంట్లో అయితే సిఐడి అధికారులు అయితే సోదాలు అయితే చేపట్టారు. ఇది కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు అధికారులు అయితే మాధవరెడ్డి ఇంట్లో అణువణు అంతా కూడా సోదాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఏర్పడింది. అదే కాకుండా ఈ యొక్క మాధవరెడ్డి మాత్రం అందుబాటులో లేరనేసి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్పడంతో తనకు సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటినంతా కూడా ఈ రోజు చేశారు. అలాగే అతనికి సంబంధించినటువంటి కొన్ని ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అంటే రైస్ మిల్స్ గానీ ఇక తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఆఫీసులన్నీ కూడా వాటి మీద కూడా ఈ రోజు సిఐడి ఆఫీసులు మొత్తం అంతా కూడా రైడ్ చేసి అక్కడ ఏమైనా మదనపల్లి సబ్ రిజిస్టార్ ఆఫీసులో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి దానికి సంబంధించి ఏమైనా క్లూస్ ఏమైనా దొరుకుతాయా, దానికి సంబంధించినటువంటి లావాదేవీలు గానీ దానికి ముందుకు జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించి ఏమైనా దొరుకుతాయా అన్న దానిపైన అయితే మాత్రం A1 నిందితుడిగా ఉన్నటువంటి మాధవరెడ్డి ఇంట్లో అయితే ఒక సోదాలు నిర్వహించడం జరిగింది. ఇక ఈ రోజు వేకువజామున అయితే తిరుపతి నుంచి సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ తన టీము ఒక బృందంతో కూడా వెళ్ళేసి అక్కడ ఉన్న మదనపల్లికి వెళ్ళేసిన తర్వాత వారి దగ్గర అన్ని కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలించారు. ఇంకా దగ్గర అయితే మాత్రం ఇప్పటి వరకు గతంలో అయితే ఇది ఒక హాట్ టాపిక్ గా నిలిచినటువంటి ఫైల్స్ దగ్ధం కేసులో అయితే తనకు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ గానీ ఇక తనకి సంబంధించినటువంటి ఏవైనా కీలకమైనటువంటిగా ఉండేటువంటి దొరకతాయన్న అంశంతోనే అక్కడికి వెళ్ళి వారింట్లో కూడా సోదాలు చేసినట్టుగా అయితే మాత్రం డిఎస్పీ వేణుగోపాల్ అయితే చెప్పారు. ఇక సిఐడి టీం అంతా కూడా ఇదివరకే ఫైల్స్ దగ్ధం కేసులో అయితే ఇంతకు ముందుగా A1 నుంచి A4 వరకు ఉన్నటువంటి నిందితులందరినీ కూడా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వారి సీసీ ఫుటేజెస్ ఇక వారికి బంధువులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అలాగే బెంగళూరుకి తిరుపతికి చెందినటువంటి కొన్ని వాళ్ళ ఆస్తులన్నీ కూడా అప్పుడు వారి దగ్గర నుంచి కూడా వివరాలు అయితే సేకరించడం అయితే జరిగింది. మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ తర్వాత అయితే మాత్రం ఈ రోజు A1 గా ఉన్నటువంటి రైస్ మిల్ మాధవరెడ్డి వాళ్ళ ఇంట్లో అయితే సోదాలు చేయడం అనేది అయితే మాత్రం ఇప్పుడు కొద్దిగా ఇదొక మదనపల్లిలో హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి ఘటనగా ఉంది. సో గతంలో చూసుకుంటే ఆల్రెడీ అందరినీ కూడా విచారించి వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కూడా అంటే ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకోవడం అయితే జరిగింది. దాని తర్వాత పోలీస్ శాఖ నుంచి కూడా దీన్ని సిఐడికి అప్పగించడంతో సిఐడికి అప్పగించిన తర్వాత వారి యొక్క బృందంతో అయితే మాత్రం ఆ కేసుకి సంబంధించినటువంటి పలు నిందితులంతా కూడా వేరువేరుగా అయితే వాళ్ళ విచారణ అయితే కూడా చేపట్టడం అయితే జరిగింది. ఇక ఈ రోజు అయితే మాత్రం తాజాగా మాధవరెడ్డి వాళ్ళ ఇంట్లో అయితే మాత్రం అలాగే తనకు సంబంధించినటువంటి అంటే తన మాధవరెడ్డికి సంబంధించినటువంటి కొన్ని బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి గానీ మాధవరెడ్డికి లింకులు ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దొరుకుతాయా అన్న దానిపైన అయితే మాత్రం చూస్తున్నారు. ఇక ఫోన్ అందుబాటులో రాకుండా మాధవరెడ్డి తిరుపతిలో ఉన్నారు అలాగే బయట ఉన్నారనేసి ఒక సమాచారం కుటుంబ సభ్యులు ఇవ్వడంతో ఆయన లేకపోయినప్పటికీ వారికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ గానీ అలాగే తనకు సంబంధించినటువంటి ఆఫీసులన్నీ కూడా ఈ రోజు క్షుణ్ణంగా అయితే కీలకంగా కూడా దొరికేటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి దానిపైన సోదాలు కూడా జరిపినట్టుగా అయితే తెలుస్తా ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నరేష్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.